గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, కుసుమతో రాకేష్ పెళ్లికి కుసుమ తండ్రి భూషణ్ రావు ఒప్పుకున్నారు. కానీ పెళ్లి వైభవంగా జరగాలన్నారు. రాకేష్ పెళ్లి కోసం కావ్య తన పెళ్లి కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బుని త్యాగం చేసింది. పెళ్లయ్యాక రాకేష్తో కలిసి కుసుమ అత్తారింటికొచ్చింది. జాబ్ సెర్చింగ్ కోసం రాకేష్ పట్నం వెళ్లాడు. కుసుమ ఇంట్లో పనులేవి పట్టించుకోదు. కుసుమ కౌసల్య గారితో అనవసరంగా గొడవ పడింది. ఇలా ఉండగా ఒకరోజు పట్నం నుండి రాకేష్ వస్తాడు. పట్నంలో మంచి కంపెనీలో జాబ్ దొరికిందంటాడు. రఘురాం గారి కుటుంబమంతా ఆనందంగా ఉన్న సమయంలో వేరే కాపురం పెడదామని రాకేష్తో అంది కుసుమ. ప్రస్తుతం మహేంద్రపురంలోని రఘురాం గారి ఆ పాత పెంకుటిల్లు నిశ్శబ్దంతో నిండిపోయింది. కుసుమ అన్న మాటలు రఘురాం గారి గుండెల్లో బాకుల్లా దిగాయి. కౌసల్య గారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక మూలన కూర్చున్నారు. రాజేష్, కీర్తి ఒకరి ముఖమొకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. చూసావా కౌసల్య, మన రాకేష్కి ఉద్యోగం రాగానే వాడు మనకి దూరమయ్యేలా ఉన్నాడు. 10 లక్షలు అప్పు చేసి కావ్య పెళ్లి డబ్బులతో వాడు కోరుకున్న అమ్మాయితో వాడి పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు అదే అమ్మాయి మనతో ఉండడానికి ఇష్టపడట్లేదు. నాన్న, మీరలా బాధపడకండి. కుసుమ ఏదో ఆవేశంలో. నాది ఆవేశం కాదు రాకేష్, అది నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. నీకు వచ్చే జీతంతో మనం పట్నంలో దర్జాగా ఉండొచ్చు. ఇక్కడ ఈ పాత గోడల మధ్య ఎలాంటి సౌకర్యాలు లేకుండా నేను ఉండలేను. కుసుమ, మనందరం కలిసుంటేనే కదా అందం. తమ్ముడికి ఇప్పుడే ఉద్యోగం వచ్చింది. అప్పులు తీరాలి. కావ్య పెళ్లి చెయ్యాలి. ఇప్పుడు వేరు కాపురం అంటే ఎలా? మీ అప్పులకి మీ చెల్లి పెళ్లికి నాకేం సంబంధం? మా ఆయన కష్టపడి జాబ్ సంపాదించారు. ఆయన సంపాదనపైనేనా మీ కన్ను? కావాలంటే మీరు కష్టపడి సంపాదించుకొని మీ చెల్లి పెళ్లి చేసుకోండి. రాకేష్ ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకున్నాడు. అప్పుడు కావ్య మెల్లిగా కుసుమ దగ్గరికొచ్చింది. కుసుమని తన గదిలోకి తీసుకెళ్ళింది. వదినా, ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు పట్నంలో పెరిగారు. మీకిక్కడ కష్టంగా ఉందని నాకు తెలుసు. కానీ ఒక్కటాలోచించండి. ఈరోజు రాకేష్ అన్నయ్యకి మంచి ఉద్యోగం వచ్చిందంటే అందుకు రాజేష్ అన్నయ్య త్యాగం, మా నాన్న ఎందరి దగ్గరో చేసిన అప్పులు, అలాగే మీ పెళ్లి జరిపించడానికి నా పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని నేను త్యాగం చేశాను. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే ఇది మన కుటుంబం. దీనికోసం మనం నిలబడాలి. కానీ కావ్య, నాకు నా ప్రైవసీ కావాలి. నా భావాల్ని నేనెప్పటికప్పుడు వ్యక్తీకరించాలనుకుంటాను. నాకు నచ్చినట్టుండాలనుకుంటాను. కానీ ఇక్కడలా కుదరదు కదా. ప్రైవసీ కన్నా మన మనసు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమొదినా. మీరిలా మొండికేయడం వల్ల అన్నయ్య మీతో ఇప్పుడు పట్నం రావచ్చు. కానీ ఆయన మనసు ఇక్కడే ఉంటుంది. అప్పుల బాధతో ఉన్న నాన్నని, రాత్రి పగలు కష్టపడే అన్నయ్యని వదిలి వెళ్తే రాకేష్ అన్నయ్య ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. అది మీకిష్టమేనా? కావ్య మాటలకి కుసుమ మౌనంగా ఉండిపోయింది. వదినా, ఒక్క 6 నెలలు ఓపిక పట్టు. అన్నయ్య ప్రతి వారం చివర్లో ఇక్కడికొస్తాడు. ఈలోపు మనం ఈ ఇంటి అప్పులు తీర్చేద్దాం. మీరు మా అందరితో కలిసుంటే మీకీ పల్లెటూరిలోని ప్రేమ అర్థమవుతుంది. పట్నంలో ఉన్న సౌకర్యాలు మీకిక్కడ లేకపోవచ్చు. కానీ ప్రేమానురాగాలకి ఇక్కడ లోటుండదు. ప్లీజ్ వదినా, ఒక్కసారి ఆలోచించండి. కావ్య మాటల్లోని ఆ నిజాయితీ చూసి కుసుమ మనసు మెల్లగా కరిగింది. కావ్య తన కోసం చేసిన త్యాగం కుసుమని కదిలించింది. సర్లే కావ్య, నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి నేనిక్కడే ఉంటాను. కానీ రాకేష్ మాత్రం రోజూ ఇక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళి రావాలి. సరే వదినా, అన్నయ్య నొప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. కావ్య బయటకొచ్చి అందరికీ విషయం చెప్పింది. ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులకి రాకేష్ పట్నంలోని కంపెనీలో జాయిన్ అయ్యాడు. రోజు పట్నం వెళ్లి వస్తూ కష్టపడి పనిచేయటం మొదలెట్టాడు. కొన్ని రోజుల తర్వాత కావ్య డిగ్రీ ఫలితాలొచ్చాయి. ఊహించినట్టుగానే కావ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇంట్లో అందరూ ఆమెని అభినందించారు. కావ్య, నీ డిగ్రీ కంప్లీట్ అయింది కదా, మరి మంచి సంబంధం చూడమంటావా? నాకిప్పుడే పెళ్ళొద్దన్నయ్యా. నా పెళ్లి చెయ్యాలంటే మళ్ళీ అప్పు కావాలి మీకు. భారంగా ఉండటం నాకిష్టం లేదు. నేను కూడా జాబ్ చేస్తాను. రాకేష్ అన్నయ్య ఒక్కడే కష్టపడితే అప్పులు తీరడానికి సమయం పడుతుంది కదా. అందుకే నేను కూడా సంపాదిస్తాను. నువ్వెందుకు తల్లి కష్టపడటం? నేను రాజేష్ ఉన్నాం కదా. నాన్న, నేను చదివిన చదువుకి ఒక అర్థం ఉండాలంటే నేను ఉద్యోగం చెయ్యాలి. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక ఉద్యోగం చేస్తే కదా మన ఇంటి అప్పు తొందరగా తీరేది. కావ్య పట్టుదలగా అడిగేసరికి రఘురాం ఒప్పుకున్నారు.
కావ్య పేపర్లో యాడ్ చూసి పట్నంలోని ఒక పెద్ద గ్రాసరీ రీటైల్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ కంపెనీ పేరు బిఆర్ గ్రూప్. ఇంటర్వ్యూ మొదలైంది. కావ్య తన వంతు వచ్చే వరకు ఆగింది. తన పేరు పిలవడంతో మేనేజర్ రూంలోకి చాలా ఆత్మవిశ్వాసంతో వెళ్ళింది. మేనేజర్ ఆమె సర్టిఫికెట్స్ చూసి ఆశ్చర్యపోయారు. కావ్య గారు, మీ అకాడమిక్ రికార్డ్ బాగుంది, కానీ మా కంపెనీ ప్రస్తుతం ఒక పెద్ద క్రైసిస్లో ఉంది. గత 6 నెలలుగా మాకు లాభాలు రావట్లేదు. మీరు బిజినెస్ అనలిస్ట్ పోస్ట్కి అప్లై చేశారు కదా, మా కంపెనీ నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? సార్, నేను మీ కంపెనీ స్టోర్స్ని గమనించాను. మీరు కేవలం ప్రీమియం కస్టమర్లని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అంటే సమాజంలో ఉన్న 10% మంది ధనవంతులకి మాత్రమే మీ వస్తువులు అమ్ముతున్నారు. అందుకే మీ సేల్స్ తక్కువగా ఉన్నాయి. అంటే ఏం చేయమంటారు? రేట్లు తగ్గించమంటారా? అలా చేస్తే క్వాలిటీ దెబ్బతింటుంది కదా. నా ఉద్దేశం అది కాదు సార్. ఇప్పుడున్న ప్రోడక్ట్స్ అలాగే ఉంచండి, కానీ మన కంపెనీ నుండి ఒక కొత్త సబ్ బ్రాండ్ లాంచ్ చేయాలి. అది మధ్యతరగతి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్యాకేజింగ్లో ఖర్చు తగ్గించి వస్తువు నాణ్యతని పెంచి గ్రామాల్లోకి చొచ్చుకుపోవాలి. ఏ దేశంలో అయినా ధనవంతుల కంటే సామాన్యులే ఎక్కువ. మనం ఆ మెజారిటీని టార్గెట్ చేస్తే టర్నోవర్ అమాంతం పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్గా లాభాలొస్తాయి. మేనేజర్ కావ్య ప్లాన్ విని షాక్ అయ్యాడు. ఇంత చిన్న అమ్మాయి ఇంత గొప్ప బిజినెస్ లాజిక్ చెప్తుందా అని ఆశ్చర్యపోయాడు. ఎక్సలెంట్ కావ్య, నీ ఐడియా చాలా బాగుంది. ఇప్పుడే మా ఓనర్ గారు వచ్చారు. పద, నిన్న ఆయనకి పరిచయం చేస్తాను. మేనేజర్ కావ్యాన్ని తీసుకుని భూషణ్ రావు గారి క్యాబిన్లోకి వెళ్ళాడు. భూషణ్ రావు ఫైల్స్ చూస్తూ తలపైకెత్తారు. కావ్యాన్ని చూడగానే షాక్ అయ్యారు. కావ్య, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? సార్, తను మన కంపెనీలో జాబ్ కోసం వచ్చింది. ఈ అమ్మాయి మన కంపెనీకి ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ ఇచ్చింది. మీకు తను ఇదివరకే తెలుసా? భూషణ్ రావు మేనేజర్ ద్వారా కావ్య చెప్పిన విషయాలన్నీ విన్నారు. ఆయన కళ్లలో గర్వం పోయి గౌరవం వచ్చింది. కావ్య, నువ్వు కేవలం మాటల గారడీ చేసే అమ్మాయివే అనుకున్నాను. కానీ నీలో ఇన్ని తెలివితేటలున్నాయని ఊహించలేదు. రేపటి నుండే నువ్వు మార్కెటింగ్ హెడ్గా జాయిన్ అవ్వు. నీ ఐడియా ప్రకారం మనం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దాం. కొన్ని నెలల తరువాత కావ్య ఐడియా వల్ల భూషణ్ రావు గారి కంపెనీకి రికార్డు స్థాయిలో లాభాలొచ్చాయి. సామాన్య ప్రజలంతా బిఆర్ ప్రోడక్ట్స్ కొనడం మొదలెట్టారు. కావ్యకి మంచి జీతం, బోనస్ వచ్చాయి. ఇటు రాకేష్, అటు కావ్య ఇద్దరూ సంపాదిస్తుండడంతో రఘురాం గారి ఇంటి అప్పులన్నీ 6 నెలల్లో తీరిపోయాయి. రాజేష్ ముఖంలో ఇప్పుడు చింత లేదు. కౌసల్య గారి ఆరోగ్యం కూడా కుదుటపడింది. కుసుమ కూడా కావ్య విజయం చూసి తన ఆడపడుచు పట్ల గౌరవం పెంచుకుంది. మెల్లగా ఇంటి పనుల్లో కీర్తికి సాయం చేయటం మొదలెట్టింది. ఒకరోజు భూషణ్ రావు గారు స్వయంగా మహేంద్రపురం వచ్చారు. రఘురాం గారు ఆయనకు ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. బావగారు, పెళ్లికి ముందు నా కూతురు కుసుమ ఇక్కడ ఎలా ఉంటుందోనని ఆందోళన పడ్డాను. కానీ ఈరోజు నా కూతుర్ని చూశాక అర్థమైంది, మీరు తనని కోడల్లా కాకుండా కూతురులా చూసుకుంటున్నారని. అదంతా కుసుమ మంచితనం వల్లే సాధ్యమైంది బావగారు. కుసుమ సిటీలో పుట్టి పెరిగినా మెల్లిమెల్లిగా పల్లెటూరి కట్టుబాట్లకి అలవాటు పడింది. సంతోషం బావగారు. అయితే ఈరోజు నేను మీ ఇంటి ఆడపడుచు కావ్య గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. కావ్య గురించా? అదేంటో చెప్పండి బావగారు. మా దూరపు చుట్టాల అబ్బాయి వినయ్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. చాలా సంస్కారం ఉన్నవాడు. కావ్యాని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? భూషణ్ రావు గారు అలా అడిగేసరికి రఘురాం, కౌసల్య సంతోషానికి అవధుల్లేవు. అమ్మా కావ్య, నువ్వేమంటావు తల్లి? నాన్నగారు, మావయ్య గారు, నేను పెళ్లికి ఒప్పుకుంటాను. కానీ నాకు 2 కోరికలున్నాయి. అవి నెరవేరిన రోజే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటమ్మావి? మొదటిది, రాజేష్ అన్నయ్య మన ఇంటి కోసం తన చదువు వదిలేశాడు కాబట్టి అన్నయ్యకి పొలం కొనివ్వాలి. ఇక రెండవది, మీకొక అందమైన ఇల్లు కట్టించాలి. ఇవి పూర్తయ్యాకే నా పెళ్లి. కావ్య మాటలకు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. రాజేష్, రఘురాం కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. అప్పుడే రాకేష్ మనసులోని అపరాధ భావం ఉప్పొంగింది. నాన్న, మీకొక నిజం చెప్పాలి. నేను నిజానికి పీజీలో ఫెయిల్ అయ్యాను. ఆ విషయం తెలిసి కావ్య నన్ను తిట్టలేదు. నాకు ధైర్యం చెప్పింది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది కావ్యానే. కుసుమతో నా పెళ్లి కూడా కావ్య వల్లే సాధ్యమైంది.
కావ్య ఈ ఇంటికి కేవలం ఆడపడుచు కాదు నాన్నా, ఈ ఇంటికి వెన్నెముక్క. అవును నాన్నా, కావ్య నా కోసం ఇంత ఆలోచిస్తుందని నాకే తెలీదు. అనుకున్నట్టుగానే కావ్య రాజేష్ పేరిట పొలం కొంది. రఘురాం గారికి ఒక అందమైన ఇల్లు తయారైంది. తర్వాత కొన్ని రోజులకి కావ్య వినయ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి ముగిసి కావ్య అత్తారింటికి వెళ్లే సమయం రఘురాం గారు కూతురుని పట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు. కావ్య, నువ్వు లేని ఈ ఇల్లు నాకు వెలతిగా ఉంటుంది తల్లి. నువ్వే కదా ఈ ఇంటి దీపానివి. నాన్న, దీపం ఎక్కడున్నా వెలిగిస్తుంది. నేనెక్కడికెళ్ళినా మన ఇంటి మూలాల్ని మర్చిపోను నాన్నా. రాజేష్, రాకేష్ ఇద్దరూ చెల్లిని కౌగిలించుకున్నారు. అన్నయ్యలు, రాజేష్ అన్నయ్యకి కీర్తి వదిన రూపంలో మంచి తోడు దొరికింది. రాకేష్ అన్నయ్యకి లక్ష్యం నెరవేరింది. వదినలిద్దరూ ఈ ఇంటిని స్వర్గంలా చూసుకుంటారని నాకు తెలుసు. కుసుమ వదిన, నా పుట్టిల్లు నీ చేతిలో పెడుతున్నాను. కావ్య, నన్ను క్షమించు. నేను మొదట్లో నిన్ను అర్థం చేసుకోలేదు. నీలాంటి ఆడపడుచు దొరకటం నా అదృష్టం. నేను ఈ ఇంటిని ఎప్పటికీ వేరు కానివ్వను. నాన్న, అమ్మ, అన్నయ్యలు, మీరే నా సర్వస్వం. రేపు నాకు ఏ ఆపదొచ్చినా మీ దగ్గరికే వస్తాను. మీకు ఏ కష్టం వచ్చినా నేనే ముందుంటాను. ఒక ఆడపడుచుగా నాకు ఇంతకంటే పెద్ద కోరికలేం లేవు. నా పుట్టిల్లు బావుండాలి, నా మెట్టినిల్లు బావుండాలి. ఇదే ఈ ఆడపడుచు కోరిక. కావ్య ప్రయాణం మొదలైంది. వెనక్కి తిరిగి చూస్తే రఘురాం గారి కొత్త ఇంటి ముందు అందరూ కలిసి నిలబడి ఆమెకి వీడ్కోలు పలుకుతున్నారు. ఆ దృశ్యం ఒక పరిపూర్ణమైన కుటుంబానికి నిదర్శనంలా ఉంది. కుసుమ రేపు ఇంటిని ఎవరూ లేకుండా ఎలా హ్యాండిల్ చేస్తుందోనని మాట్లాడుకుంటూ పడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే చలి కొంచెం ఎక్కువగానే ఉంది. మంచు బాగా కురుస్తుంది. దాంతో కుసుమ లేవలేకపోతుంది. కుసుమా, కుసుమా, లే, ఇంకా ఏంటా గాఢ నిద్ర? అమ్మో, చల్లగా ఉందత్తయ్యా, నా వల్ల కావట్లేదు. అదేంటమ్మాయి అలా అంటావు? మేమంతా బయలుదేరుతున్నాం, లేలే. నా కళ్ళు కూడా ఓపెన్ అవ్వట్లేదు. అలా అంటే ఎలా? వాళ్ళ ముగ్గురికి వంటలెవరు చేస్తారు? నువ్వే అన్నావు కదా అంతా నిన్ను చూసుకుంటానని. అన్నాన్లే గాని ఇప్పుడు ఇప్పుడు ఏం లేదులే గాని లే, లేచి పనులు చేసుకో అని అనడంతో కష్టపడి లేచింది కుసుమ. కౌసల్య, కీర్తి, రఘురాం ముగ్గురు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. మావయ్య, మీరు కూడా తయారయ్యారేంటి? వీళ్ళని బస్ ఎక్కించొస్తారా? లేదమ్మా, నేను కూడా వీళ్లతోనే వెళ్తున్నాను. అవునా? అయితే మీరు కూడా ఉండరా? మీరుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అవునా? మరి నిన్నేదో అన్నావు కదా, అంతా నేను చూసుకుంటానని. సరే, నేనే చూసుకుంటాలే. అయితే మేం వెళ్ళొస్తాం మరి. ఇంటిని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళిద్దరికీ ఏం కావాలో అది చేసి పెట్టు. జాగ్రత్తగా ఉండు. సరే అత్తయ్యా. ఇక మేం వెళ్ళొస్తాం. ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో అని ముగ్గురు బయలుదేరి వెళ్ళిపోయారు. రాకేష్, రాజేష్ మాత్రం కుసుమని ఆట పట్టిస్తూ ఉంటారు. కుసుమా, నీకోసం కిచెన్లో బకెట్తో నీళ్లు పెట్టుంచాను. నీళ్ళా? దేనికి? వంట చెయ్యబోయి పొరపాటున కిచెన్ తగలపెట్టేస్తావేమోనని. భలే పని చేసావురా. మీ ఆవిడ అలాంటి రకమే మరి. బావగారు, మీరు కూడానా? నేనీ మధ్య చాలా జాగ్రత్తగానే వంట చేస్తున్నాను కదా. చూస్తున్నాం. సరే, మీ ఇద్దరికీ ఏం కావాలో చెప్పండి, నేను వెంటనే రెడీ చేస్తాను. సరే, ముందెళ్ళి కాఫీ చెయ్యమ్మా, చాలు అని రాజేష్, రాకేష్ వెళ్ళిపోయారు. కుసుమ వంటగదిలోకి వెళ్ళింది. పనులన్నీ చేస్తుంది. చాలాసేపైనా కూడా కాఫీ తీసుకుని రాదు. కుసుమా, కాఫీ తీసుకురమ్మన్నాం కదా, ఇంకా రాలేదేంటి? అవును, అసలు పలకటం లేదు కూడా. సరేరా, ఏం చేస్తుందో చూద్దాం అని ఇద్దరూ వంటగదిలోకెళ్లారు. తీరా చూస్తే కుసుమ అక్కడ ఐస్ క్రీం తింటూ కనిపిస్తుంది. కుసుమా, కాఫీ తీసుకురమ్మంటే కూర్చొని ఐస్ క్రీంలు తింటున్నావా? ఇంత చలిలో పొద్దున్నే ఐస్ క్రీంలు తినడమేంటమ్మా? అయినా నీకివెక్కడివి? మావయ్య గారు వెళ్తూ వెళ్తూ ఫ్రిజ్కి ఇచ్చేసి వెళ్లారు. అసలెవరు తీసుకొచ్చారివి? నేనే మన మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అక్కేమో వాటిని ఫ్రిజ్లో పెట్టేసింది. నాకిప్పుడు ఛాన్స్ దొరికింది. ఒరేయ్ రాకేష్, నీ పెళ్ళామిక మారదురా. నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆగనయ్యా, నేను కూడా వస్తాను.
అని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇంట్లో ఒంటరిగా కుసుమ మాత్రమే ఉంటుంది. అయ్యో, ఇప్పుడు నేనొక్కదాన్నే ఈ ఇంటికి కాపలా కాస్తూ ఉండాలా? కిచెన్తో పాటు అన్నీ నేనే శుభ్రం చెయ్యాలి. ఏంటో జీవితం అని అనుకుంటూ ఉంది. అలాగే ఇంటి పనులన్నీ చేస్తుంది. ఈ పనులన్నీ చెయ్యడం కంటే చక్కగా ఈ చలిలో వేడివేడి బజ్జీలు తినటమే బావుంటుంది. కాని నాకు ఆ అవకాశమే లేదు అని అనుకుంటుండగా సమోసాలమ్మే అబ్బాయి అటు వెళ్తున్నాడు. ఇదిగో అబ్బాయి, ఆగు, భలే సమయానికొచ్చావు. ఏది, ఓ 5 ప్లేట్ల సమోసాలివ్వు ఐదా? సరే మేడం. అని ఇచ్చేసి వెళ్తాడు. కుసుమ పని చేయటం మానేసి వాటిని తింటూ కూర్చుంది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఏమ్మా కీర్తి, కౌసల్యోదిన ఇంట్లో ఉందా? ఏం చేస్తున్నారు? అని పిలుస్తూ ఉంది చుట్టాలావిడ. కాని ఎవ్వరూ బయటకు రారు. దాంతో అందులో ఒక ఆవిడ ఉండొదినా, తలుపులు తీసే ఉన్నట్టున్నాయి, మనమే లోపలికి వెళ్దాం అని లోపలికెళ్తారు. ఇల్లు చూసి షాక్ అవుతారు. అమ్మో అమ్మో, ఏంటిది? కౌసల్యోదిన ఇంటికొచ్చామా లేదా దారి తప్పామా? లేదోదినా, ఇది మన రఘురామన్నయ్య గారిలే. మరింత చిరాగ్గా చిందరవందరగా ఉందేంటోదినా? అదే నాకు అర్థం కావట్లేదు. వదినా, కౌసల్యోదినా, ఇంట్లో ఉన్నావా? అని పిలుస్తూ ఉంటే ఎప్పటికో కుసుమ బయటకొచ్చింది. ఎవరమ్మాయి నువ్వు? మా వదిన పనిలో పెట్టుకుందా ఏంటి నిన్ను? మాటలు జాగ్రత్తగా రానివ్వండి, నేను ఇంటి కోడల్ని. ఓహో, చిన్న కోడలివా? అంటే మేం నిన్నెప్పుడో పెళ్లిలో చూసాం కదా, గుర్తుపట్టలేదు. ఇప్పుడు బాగా ఒళ్ళు చేసినట్టున్నావు. ఆ, మనోదిన మంచిగా వంటలు చేసి పెడుతుందేమో. అసలైనా ఎవరు మీరు? ఏం కావాలి మీకు? సరాసరి ఇంట్లోకొచ్చేశారు. మేము నీకు పిన్ని వరసవుతాం తల్లి. చాలాసేపు పిలిచాం, తలుపు తీసే ఉండేసరికి లోపలికొచ్చేశాం అనగానే కుసుమ అప్పటి నుండి మర్యాదగా మాట్లాడటం మొదలెడుతుంది. అయ్యో పిన్నిగారు, కూర్చోండి కూర్చోండి. కాఫీ టీ ఏమైనా తాగుతారా? అవన్నీ సరేగాని, ఈ ఇల్లేంటి, నీ అవతారమేంటి? అసలెంత చిరాగ్గా ఉందో తెలుసా? మా కౌసల్యోదిన ఇలా అస్సలుంచుకోదు. అంటే అది పిన్నిగారు, అక్క, అత్తయ్య, మావయ్య వేరే ఊరెళ్లారు. ఆయన బావగారు ఆఫీస్కెళ్లారు. నాకు కొంచెం ఒంట్లో బాలేక ఇల్లిలా ఉండిపోయిందంతే. సరే సరే, మేము 4 రోజులు ఉండిపోదామని వచ్చాం. ఏర్పాట్లు చూడు తల్లి, మేము స్నానాలు చేసొస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. కుసుమ షాక్ అయింది. ఆమెకేం చెయ్యాలో అర్థం కాదు. వెంటనే రఘురాంకి ఫోన్ చేసింది. మావయ్య, ఇంటికి బంధువులొచ్చారు. నాకు పిన్ని వరస అవుతారంట. వాళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు. ఓ 4 రోజులుంటామన్నారు మావయ్య. పోనీలే, మంచిదే కదా. అంటే మీరు తొందరగా వచ్చేస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని. చెప్పడం మర్చిపోయాను, మాకిక్కడ పనవ్వలేదు. రావడానికి 2 రోజులు పట్టేలా ఉంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి కట్ చేసేశాడు. దాంతో కుసుమకి కంగారు మొదలవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. అయ్యో, ఇవేంటి కొత్త గండాలు? నాకిప్పుడు వంట చెయ్యమన్నా చేతులొనికి పోతాయి. పైగా వీళ్ళు 4 రోజులుంటామంటున్నారు. ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఇల్లంతా తిరిగి చూస్తుంది. సోఫాపై సమోసా పేపర్లు, కిచెన్లో పాత్రలు, హాల్లో బట్టలు. ఆమెకి భయం వేసినంత పనైంది. అదే సమయంలో పిన్నులిద్దరూ బయటి నుండొస్తారు. అమ్మాయి, కాసిన్ని స్నానానికి వేడినీళ్లు తోడిపెట్టొచ్చుగా, అసలే చలి. అక్కడ గీజర్ ఉంది పిన్ని, ఇప్పుడే ఆన్ చేస్తాను అని గీజర్ ఆన్ చేయడానికి వెళ్ళింది. కానీ ఏమీ అర్థం కాని ఆమె పొరపట్టున గీజర్ బటన్ బదులు వాషింగ్ మిషన్ బటన్ నొక్కేస్తుంది. అబ్బా దేవుడా, ఏంటి నాకీ పరీక్ష అనుకొని కిచెన్లోకి వెళ్తుంది. కొద్దిసేపటికి చుట్టాలిద్దరూ కిచెన్లోకి తొంగి చూస్తారు. అమ్మాయి, మాకు కాస్త టిఫిన్ చేస్తావా? రొట్టెలు, ఉప్మా ఏదైనా సరే. ఉప్మా? అవును చేస్తాను పిన్ని, కాస్తుండండి అని కుసుమ ఉప్మా చేయడానికి రవ్వ పోస్తుంది. కాని గిన్నె వేడిగా ఉండడంతో అంతా మాడిపోతుంది. తన చెయ్యి కూడా కాలుతుంది. అయ్యయ్యో, ఏంటి నాకీ కర్మ? అయ్యయ్యో, నీ చేతికేమైనా అయిందా తల్లి? లేదు పిన్ని, కాస్త వేడి మాత్రమే. ఇద్దరు ఆడవాళ్లు ఒకరినొకరు చూసుకుంటారు. కౌసల్యోదిన ఎంత శుభ్రంగా ఉంచుతుంది, కాని నువ్వేంటిలా? అవును, వంటగది కూడా అలాగే చిరాగ్గా ఉంది అని అనడంతో కుసుమకు నోట్లో నుండి మాట రాలేదు.
నిజంగా నాకు ఇవన్నీ అలవాటు కాలేదు. నేను ఈ చలిలో కాస్త బలహీనంగా కూడా ఉన్నాను. అందుకే ఇలా అయిపోయింది. పర్లేదమ్మా, కోడలు కొత్తగా ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ భయపడకు, మేమున్నాం కదా, ఇక్కడే ఉన్నాం. నువ్వు శుభ్రం చేస్తే మేం కూడా కొంచెం సాయం చేస్తాం అనడంతో కుసుమకి ధైర్యం వచ్చింది. పోనీలే, కనీసం సాయమైనా చేస్తామంటున్నారు అనుకుని వాళ్లకే పనులన్నీ చెప్తుంది. కుసుమ మాత్రం కూర్చుని తింటూ ఉంటుంది. దాంతో ఇద్దరికీ ఏమీ అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు.